అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని చూసినట్లయితే ముఖ్యంగా ఈ రోజున ప్రతివారు ముందు ఎవరైనా సరే తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు. అయినప్పటికీ ఇంకా ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా అందరూ కూడా ఈ రోజున గోవిందనామాలు వినడం కానీ చేయడం కానీ, అలాగే విష్ణుమూర్తికి సంబంధించి కానీ కృష్ణుడికి సంబంధించిన కానీ శ్లోకాలు వినడము, లేకపోతే అష్టోత్తరాలు శతనామావళి చేయడం మొదలైనవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు కానీ, లేకపోతే మీకు అవకాశం ఉన్నట్లయితే ఏదైనా నవగ్రహ దేవాలయం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది కనుక మీరు వాటికి కూడా వెళ్ళినట్లయితే అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అది కూడా పాటించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరికీ కామన్గా చెప్తున్నావు కనుక ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే నడుస్తున్న దశలో అంతర్దశల ప్రకారం మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆల్రెడీ మీకు ఏదైనా రెమెడీలు పాటిస్తున్నప్పటికీ కూడా గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని మీరు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం ప్రధానంగా నడుస్తున్న దశ ప్రకారం సమస్యల్ని అధిగమించడానికి ఆల్రెడీ పరిహారాలు పాటిస్తున్నట్లయితే ఈ యొక్క గోచారీత్యా ఎదురవుతున్న పరిష్కారాన్ని సమస్యలకి చిన్నపాటి పరిష్కారాలతో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి శ్లోకాల రూపంలో కానీ, లేకపోతే ఏదైనా దైవ మందిరాలకు దర్శించడం ద్వారా కానీ సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు చేయడం ద్వారా. నేటి